కేంద్రం నుంచి హోంశాఖకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎక్కడైతే రోహింగ్యా ఉన్నారో, ఎక్కడైతే బంగ్లాదేశ్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి, డిటెన్షన్ సెంటర్ పెట్టమని చెప్పారు, డిటెన్షన్ సెంటర్ పెట్టమని చెప్పారు. కానీ ఇక్కడ ప్రభుత్వం నిద్రపోతుంది. మరి వేరే రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రంలో, అస్సాం రాష్ట్రంలో డిటెన్షన్ సెంటర్లు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఎందుకు డిటెన్షన్ సెంటర్ లేదు? మరి తెలంగాణలో రోహింగ్యా లేరా, బంగ్లాదేశ్ లేరా, పాకిస్తాన్ లేరా? మొన్న ఏ విధంగా మరి గోరక్షకుడిపై దగ్గరుండి గన్ను పెట్టి కాల్సే వెపన్స్ ఎక్కడి వచ్చినాయి? ఈ కందులు కట్టాలు ఎక్కడి వచ్చినాయి? ఈ గన్ను కల్చర్ ఎక్కడి వచ్చింది? ఎవరు దీనికి అంటే ఈ ప్రభుత్వము వీళ్ళ తల మీద పెట్టుకుంది. ఎప్పుడైతే సికింద్రాబాద్ లో అమ్మవారి గుడి ధ్వంసం జరిగిందో ఆ రోజు సుమారు 150 మంది ఆ వెంక హోటల్లో, కొంతమంది ఇతర దేశం వాళ్ళది మీటింగ్ జరుగుతుంటే మేము పదే చెప్పినాము వాళ్ళని అరెస్ట్ చేయండి బాబు అంటే ఆ 150 ఈ మద్దతత్వాలని వదిలేసిన తర్వాత ఇక వరుసగా గుళ్ళపై దాడి జరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్నటి వరకు గుళ్ళపై ధ్వంసం జరిగింది, ఇప్పుడు గుళ్ళలో దొంగతనాలు జరుగుతున్నాయి. మరి మొన్ననే గోరక్షకులపై హత్య ప్రయత్నం జరిగింది. నిన్న కాక మొన్న ఒక ఫోన్ దాంట్లో ఒక యూనిఫామ్ ఆఫీసర్ దెబ్బతిన్నాడు. నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ ని కత్తిపోటు పెట్టి చంపేశారు. అంటే వీళ్ళకి ఏం చేస్తున్నారు అంటే యూనిఫామ్ వాళ్ళకి కంట్రోల్ ఉందా లేదా, అంటే హోంశాఖ ఉందా లేదా, హోంశాఖ నిద్రపోతుందా లేదా? యూనిఫామ్ వాళ్ళకి మేము ఎంతో మర్యాదగా వాళ్ళకి మేము సిరిదొచ్చి ఒకటి చెప్తున్నాం, మీ యూనిఫామ్ కి మేము ఎంతో మరి మేము కృతజ్ఞతలు. కానీ మీ పని మీరు చేయలేకుండా ఈ పొలిటికల్ శక్తులు, ఈ కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని ఆపుతున్నారు, మాకు తెలుసు.